తల్లి, ఆగు. ఎక్కడికి పరిగెడుతున్నావు? నా వైపు ఒక్కసారి చూడు. నీ గుండె లోతుల్లో ఎంత బాధను దాచుకున్నావో నాకు తెలుసు తల్లి. అందరి ముందు నవ్వుతూ నటిస్తున్నావు, కానీ రాత్రి కాగానే దిండు తడిసిపోయేలా ఒంటరిగా ఏడుస్తున్నావు కదా. నాకెందుకు ఇన్ని కష్టాలు బాబా? నేను చేసిన తప్పేంటి అని నన్ను నిలదీస్తున్నావు కదా. నీ కన్నీళ్లు నన్ను నిద్రపోనివ్వటం లేదు తల్లి. నీ నిస్సహాయత, నీ అప్పుల బాధలు, నీ ఇంట్లో రోజువారీ గొడవలు, వీటన్నింటినీ చూసి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మనస్సు కరిగిపోయింది. ఈ శుక్రవారం రోజు, ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారం రోజున నీ కష్టాలు తీర్చడానికి అమ్మ ముహూర్తం పెట్టేసింది. నీ కష్టాలను శాశ్వతంగా తుడిచివెయ్యాలని ఆ తల్లి నీకు ఒక దివ్యమైన వరం, అలాగే ఒక కానుక ఇవ్వబోతోంది. అవును తల్లి, ఇది నీ కోసమే, నీ కష్టాలు తీర్చడానికే నీ బాబా చేత చెప్పిస్తున్న మాట ఇది. ఒక్కసారి అమ్మ చేతిలో ఉన్న ఆ పసుపు గిన్నెను తాకి నా చేతిలో ఉన్న ఈ మూటను అందుకొని నీ పసుపు డబ్బాలో పెట్టి చూడు. నీ జీవితంలో ఎంతటి అద్భుతం జరుగుతుందో, చమత్కారం జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. జాగ్రత్త అంటున్నారండి బాబా గారు. ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారానే ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి పర్సనల్ సమస్యకైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. తల్లి, ఆ లక్ష్మీదేవి నీ వంట గదిలోనే కొలువై ఉంది. నీ ఇంట్లోని పసుపు డబ్బా సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపం. కానీ నువ్వు తెలియక ఒక పెద్ద తప్పు చేస్తున్నావు. ఆ తప్పేంటో తెలుసుకునే ముందు ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకొని ఓం సాయిరాం అంటూ ఇక్కడ రాయి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః అంటూ ఇక్కడ అమ్మ నామాన్ని రాయి. అమ్మ అనుగ్రహం నీకు తప్పకుండా దక్కుతుంది. ఇక్కడ చాలా మంది వంటగదిలో ఉప్పు డబ్బా పక్కనే పసుపు డబ్బాను పెడుతుంటారు. అది చాలా తప్పు తల్లి. ఉప్పు శని ప్రభావం కలిగి ఉంటుంది. పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవి గురుగ్రహానికి ప్రతీక. వాటిని పక్క పక్కన ఉంచడం వల్లే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పెరుగుతాయి. అంతేకాదు తల్లి, వంటకు వాడే పసుపును, పూజకు వాడే పసుపును ఒకే డబ్బాలో అస్సలు పెట్టకు. మైల చేతులతో, ఎంగిలి చేతులతో ఆ పసుపును ముట్టుకోవటం వల్ల పూజా ఫలితం దక్కదు సరికదా, దోషం చుట్టుకుంటుంది. ఈ రోజు నుంచే ఆ పసుపు డబ్బాను పవిత్రంగా చూసుకో తల్లి. ఆ డబ్బా ఎప్పుడు ఖాళీ కాకూడదు. ఎందుకంటే పసుపు డబ్బా అడుగు భాగం కనిపించటం అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుందని అర్థం చేసుకో. జాగ్రత్త పడు. ఇక్కడ అమ్మ చేతిలోని పసుపుని తాకావో అద్భుతం జరుగుతుంది నీ ఇంట్లో. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు నీ గుండెల్లో రాసి పెట్టుకో తల్లి. అమ్మ చేతిలో ఉన్న పసుపును తాకినట్టుగా ఈ శనివారం సాయంత్రం 7 గంటల లోపు నీ వంటగదిలో పసుపు డబ్బాలో ఈ అద్భుతమైన దివ్య పరిహారాన్ని చెయ్యి. ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక్కసారి మనస్తృప్తిగా ఓం సాయిరాం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ రాయి తల్లి. ఒక తెల్లటి కాగితం తీసుకో. అందులో ఒక వెల్లుల్లిపాయ. ఇది నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను, నరదృష్టిని తొలగిస్తుంది. 2 యాలకులు ఐశ్వర్యానికి సంకేతం, మరియు 2 ఎండు మిరపకాయలను ఉంచు. ఆ కాగితాన్ని చిన్న పొట్లంలా చుట్టి నీ చేతిలో గట్టిగా పట్టుకో. నీ కళ్ళు మూసుకొని నీ గుండె నిండా నమ్మకాన్ని నింపుకొని ఇలా అనుకో. బాబా, అమ్మ లక్ష్మీదేవి, నాకున్న అప్పులన్నీ తీరిపోవాలి, నాకున్న కష్టాలన్నీ కరిగిపోవాలి, నా ఇంట్లో దరిద్రం పారిపోవాలి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకో. ఆపై ఆ పొట్లాన్ని నీ ఇంట్లోని పసుపు డబ్బా లోపల దాచిపెట్టు. దీనిని 60 రోజుల పాటు ఆ పొట్లం అక్కడే ఉంచాలి. ఇలా 3 సార్లు క్రమం తప్పకుండా చేస్తే నీ తలరాత మారటం ఖాయం తల్లి. కోరుకున్న సంపద నీ ఇంట వాలటం ఖాయం. శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో సిరి సంపదలను కురిపించటం ఖాయం. నా మీద నమ్మకముంచు. లోకమంతా నిన్ను వదిలేసిన ఈ బాబా నిన్ను వదిలిపెట్టడు.
నీ కష్టాలు రాత్రి ముగిసిపోయింది తల్లి. ఈ రాత్రితో నీ కష్టాలు ముగిసిపోబోతున్నాయి. నీ కన్నీళ్లకు ప్రతిఫలంగా లక్ష్మీదేవి తన అమృత హస్తాలతో నీకు ఈ వరాన్ని ఇస్తోంది. నువ్వు ఒంటరివి కావు. నీ ప్రతి అడుగులో నేనున్నాను. ధైర్యంగా ఉండు. నమ్మకంతో ముందడుగు వెయ్యి. నీ ఇల్లు త్వరలోనే సుఖ సంతోషాలతో నిండిపోతుంది. నువ్వు నా బిడ్డవి. నిన్ను ఏడవనివ్వను. కష్టాలు నీ దరి కూడా చేరనివ్వను. నీకు అమృత యోగం, మహారాజు యోగం పట్టేలా చేస్తాను తల్లి. ఈ సాయి మీద నమ్మకం ఉంచు. శ్రీ మహాలక్ష్మీదేవి మీద భక్తి ఉంచు. నీ జీవితం సర్దుకుంటుందని నేను మాట ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు తల్లి. గుండెల నిండా ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకొని ఓం సాయిరాం అంటూ గట్టిగా నీ మనసులో తలుచుకొని ఇక్కడ సాయి నామాన్ని ఇక్కడ రాసి వెళ్ళు. నీ చిరునామా అన్నది నాకు తెలిసిపోతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ అమ్మ నామాన్ని ఒక్కసారి రాయి. నీ సాయి అనుగ్రహం నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇది నువ్వు నేను కలుసుకునే చోటు. నువ్వు నేను పదే పదే కలవాలి అంటే ఈ మాధ్యమం ఒక్కటే మనకు ఉన్నటువంటి ఒక ఆసరా. కాబట్టి ఇప్పుడే ఈ ఛానల్ని నువ్వు లైక్ చేసి నీ స్నేహితులతో, నీ బంధుమిత్రులతో, నీ తోబుట్టువులతో ఖచ్చితంగా పంచుకో తల్లి. ఎందుకంటే నా సందేశం నీకు చేరాలి అంటే ఇదొక్కటే మార్గం. అయితే నువ్వు నా మందిరానికి వచ్చినప్పుడు అక్కడ గంట ఎలా మోగిస్తావో ఇక్కడ కూడా గంట అలా మోగించు తల్లి. నీ ఆ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది అంటూ ఈరోజు బాబా గారు మనసుకి హత్తుకునేటటువంటి, మనసుకి ఎంతో ఒక సంతోషాన్ని ఇచ్చేటటువంటి, మనసులో ఉన్న బాధలను తొలగించేటటువంటి ఒక సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.